ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క వందనాలు తెలుపుకొనుచున్నాను. ప్రభు నా మహిమార్థమై మన అందరం మన చేతుల్లో ఉన్న బైబిల్ని పైకెత్తి పట్టుకుని బైబిల్ కోరస్ పాడుకుందాం. మీరందరూ కూడా మీరున్న స్థలాలలో బైబిల్ ఎత్తి పట్టుకొని పాడుతున్నారని నేను నమ్ముచున్నాను. కాబట్టి మీ బైబిల్ పైకెత్తి పట్టుకుని తెలుగులో మాత్రం పాడుకుందాం. దయచేసి మీ బైబిల్ అందరూ పైకెత్తి పట్టుకోండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పరిశుద్ధ గ్రంథము నుండి యోహానుకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. యోహానుకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనం వరకు నేను చదువుతున్నాను. మీరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని శబ్దంగా మీరున్న స్థలములలో అందరికి వినబడలాగున చదవవలసిందిగా కూడా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనం వరకు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకొని చీకటిలో నడచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ యొక్క సింహాసనం ముందు మీ పాదముల యొద్ద ప్రణమిలుతూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క పునరుద్ధాన దినమును మీరు మాకిచ్చి, ప్రభువా, ఈ దినమందు ఆత్మతో సత్యముతో ఆరాధించులాగున తండ్రి మీ యొక్క బల్లతో పాలు పొందులాగున మాకు సహాయం చేస్తూ వచ్చారు. ప్రభువా, మరి పాపిని అతిక్రమము చేయవాడును దుర్మార్గుడును దోషకుడును హంతకుడునైనా ప్రభువా, నన్ను మీరు ప్రేమించారు. నేను మిమ్మల్ని ప్రేమించలేదు, మీరే నన్ను ప్రేమించారు. నేను మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు, మీరే నన్ను ఏర్పరచుకున్నారు. నా నిమిత్తము ఆత్మదేవుడు రక్తమాంసములు గలవాడై ఈ లోకమునకు వచ్చి శ్రమలను భవించి సిలువలో మరణించి కార్చిన రక్తము ద్వారా నా పాపముల నుండి నన్ను పవిత్రంగా చేశారు. ప్రభువా, మరి ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క పరిశుద్ధుల అయిన ఈ యాజక సమూహముతో నన్ను కూడా మీరు చేర్చినందుకు మీకు వందనాలు చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ కూడికని మాకు ఆశీర్వాదకరముగా మేలుకరముగా మార్చమని కూడా కోరుతూ ఉన్నాను. మాట్లాడుచున్న నన్ను ప్రభువా మీ హస్తంలో పెడుతూ ఉన్నాను. సిలువ చాటును మరుగు చేసి ప్రభువా మీరు మా ప్రతి ఒక్కరితో మాట్లాడమని కోరుతూ ఉంటున్నాం. ఓ ప్రభువా, మరి నా హద్దుల్లో ఉండి మాట్లాడగలిగినట్లు ప్రభువా నాకు తగిన మాటల్ని చండి.
ప్రభా వారికి ప్రభా ఇది మేలుకరముగా ఉపయోగకరముగా తమ జీవితాలని వాక్య వెలుగులో పరిశీలించుకున్నట్లు మాకు అందరికీ ఇది ప్రయోజనకరముగా ఉండునట్లు సహాయం చేయమని కోరుతూ మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ఒక్కడే హెచ్చింపబడాలి. ఓ తండ్రి, మానవ మాత్రులు ఏమాత్రం హెచ్చింపరాదు నాయన. సాతానుని యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఉన్నాం. మహిమ, స్తుతి, ఘనత, ప్రభావములు అన్నీ మీకే చెల్లునుగాక తండ్రి. ఓ నాయన, ఈ యొక్క నెట్వర్క్ని మీ హస్తాల్లో పెట్టుకోండి. ఎటువంటి ఆటంకం లేకుండా సరళముగా అందరూ వినులాగున కృపను గ్రహించమని మాకిచ్చిన ఈ అవకాశానికై వందనాలు చేస్తూ ఈ ప్రార్థన నా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథమునందు మనం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో గల 66 పుస్తకాలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణచే భక్తులు వ్రాసి మనకి ఇవ్వబడిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని యొక్క అంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనం చదువుతూ ఉండాలి. యోహాను భక్తుడు పత్మాసు ద్వీపములో పరవాసి అయి ఆ తర్వాత అక్కడి నుంచి విడిపింపబడి తిరిగి ఆయన పరిచర్య చేయుచున్న సంఘముల మధ్యకు వచ్చిన తర్వాత రాయబడిన పుస్తకాలు చూచినట్లయితే యోహాను సువార్త, ఆ తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక. యోహాను పత్మాసు ద్వీపము నుండి తిరిగి వచ్చునంత వరకు సంఘములు ప్రారంభించబడ్డాయి, పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. కానీ వారి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువుగాను దేవుడుగాను అంగీకరించక అనేక అబద్ధ ప్రవక్తలు సంఘాల మధ్యలో తిరుగుతూ ఉన్నారు. కనుక విశ్వాసులు అందరూ కూడా ఆయన ఒక ప్రవక్తనియు లేక మంచి చేయువాడనియు ఆయన మనుష్యుడు అనియు చెప్పుకుంటూ ఉన్నారు. కనుకనే కొలొస్సీలకు రాసిన పత్రికలో కూడా మనం చూచినట్లయితే అక్కడ కొంతమంది దేవదూతలను ఆరాధించేవారుగా కూడా ఉన్నారు. దేవదూత ఆరాధన అంటే దేవుడు పరిశుద్ధుడు, నేను పాపిని. పాపినైన నేను ఎలా పరిశుద్ధుడైన దేవుణ్ణి కలుసుకోగలను? కనుక నాకు దగ్గరలో ఉన్న దూతని నేను ఆరాధించినట్లయితే ఆ దూత అతనికి పైగా ఉన్న దూతకి ఆరాధనను లేక ప్రార్థన అందజేస్తుంది. ఆ దూత వానికి పైగా ఉన్న వానికి అందజేస్తూ ఉంది. అలా పోతూ పోతూ పరిశుద్ధ దేవుని దగ్గర ఉన్న దూత తీసుకెళ్లి దేవునికి ఆరాధనని ప్రార్థన అందిస్తుంది. కనుక ప్రభువుని ఆరాధించవలసిన అవసరం లేదు, మనం దూతలను ఆరాధిస్తే చాలు అని ఈ విధముగా అనేక రకములుగా సంఘాలలో అబద్ధ బోధలు జరుగుతూ ఉన్నాయి. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ప్రవక్త, ఆయన మంచి చేయువాడు, ఆయన మామూలు మనలాంటి మనిషే, యెహోవాయే అంటే తండ్రి అయిన దేవుడే దేవుడు అని ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఈ విధంగా అబద్ధ ప్రవక్తలు వారి మధ్యలో తిరుగుతూ ఉన్నారు. ఆ సమయంలో యోహాను పత్మాసు ద్వీపం నుంచి వచ్చి చూచి ఆయన రౌద్రుడైపోయి కోపముతో యోహాను సువార్తని వ్రాస్తున్నాడు. అంటే యోహాను సువార్త రాయబడినది సంఘముల కొరకు అనేది మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త రాయబడినది యూదుల కొరకు, మార్కు సువార్త రాయబడినది రోమీయుల కొరకు, లూకా సువార్త రాయబడినది గ్రీకుల కొరకు. అయితే యోహాను సువార్త మాత్రం సంఘముల కొరకు రాయబడిన ఒక సువార్త. కనుకనే ఆయన యొక్క
జనన విధానమును యోహాను భక్తుడు రాయటం లేదు. ఆయన కళ్ళు ఎర్రజేసి రౌద్రుడై రాయటంతో ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని ప్రారంభిస్తూ ఉన్నాడు. మీరు మత్తయి సువార్త చూస్తే జనన విధానం రాసి ఉంటారు. మార్కు సువార్తలో అంతగా జనన విధానం రాయిపోయినప్పటికీ ఆ యొక్క మార్కు పేతురు భక్తుడు శిష్యుడైన పేతురు చెప్పగా మార్కు రాశాడు. లూకా సువార్తలో కూడా ఆయన యొక్క జననం రాసుకుంటూ వస్తున్నాడు. కానీ యోహాను మాత్రం అది ఏమి రాయట్లేదు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు అని రుజువు పరటాన్ని కొరకు యోహాను సువార్త రాశాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెబుతూ 14వ వాక్యానికి వచ్చేసరికి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యం శరీరధారిగా మన మధ్యలో నివాసం చేసింది, ఇది మీరెరుగరా అని ఆయన ఒక్కానిస్తూ గట్టిగా ఈ యొక్క యోహాను సువార్తను రాశాడు. ఆ తర్వాత సంఘముల మధ్యలో ఉన్న కొన్ని కొరతల కొరకు, వారిని సరిచేయటానికి కొరకు మొదటి యోహాను పత్రిక వ్రాస్తూ ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు అని చెప్పటంలో యోహాను చాలా గట్టిగా అందరూ అంగీకరించలాగున లేఖనాల రూపములో చెబుతూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో చూచినట్లయితే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అనే పదము నిర్గమాకాండము 6వ అధ్యాయానికి తిప్పుకుందాం. 2వ వచనములో నిర్గమాకాండము 6వ అధ్యాయము 2వ వచనములో, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను. మీరు గమనించినట్లయితే ఈ నేనే అను పదమును యోహాను 14వ అధ్యాయం సువార్తల్లో 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును అంటున్నాడు. 2వ వచనంలో నిర్గమాకాండము 6:2లో నేనే యెహోవాను. 6వ వచనంలో కూడా దాన్ని తిరిగి చూస్తాం, నేనే యెహోవాను. 7వ వచనంలో చూస్తాం, అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే. ఆ నేనే అను పదము నిర్గమాకాండములో మోషేతో ప్రభువు పలికిన అదే పదమును ఇక్కడ ఆ మాటల్ని యోహాను గుర్తు చేస్తూ ఆయన చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే ఆయనే తండ్రి అయిన దేవుడే కుమారుని రూపములో కుమారునిగా ఆ పరమదేవుడు మన మధ్యకు వచ్చాడు కనుక ఆయన దేవుని కుమారుడై ఉన్నాడని యోహాను సువార్త మనకు తెలియజేస్తూ ఉంది. కనుక మొదటి యోహాను పత్రికకి మనం వచ్చినట్లయితే ఇక్కడ యోహాను సంఘాలకి రాస్తూ అక్కడున్న ప్రజల కొరకు ప్రతి మాటలో తనను కూడా కలుపుకొని అనగా అర్థం ఏమిటంటే 6వ వచనం చదువుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 6వ వచనం, ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు మనము అని ఆయన అంటూ ఉన్నాడు. అంటే మీరు అబద్ధమాడుచున్నారు అని రాయవలసి ఉన్న సంగతులని ఆయన మనము అంటే సంఘములో ఉన్న ప్రభువును అంగీకరించిన, రక్తంతో కడగబడిన, విమోచన పొందిన మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఈ 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మీరు జాగ్రత్తగా చదివినట్లయితే ప్రతి స్థలములో
మనము మనము అని యోహాను కూడా, శిష్యుడైన యోహాను సంఘములో ఉన్న విశ్వాసులను హెచ్చరిస్తూ ఆయన కూడా దాంట్లో పాలిభాగస్తుడైనట్లు మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. మనమును వెలుగులో నడిచిన ఎడ్ల మనము అన్యోన్య సహవాసము గలవారం అయ్యుందుము. అప్పుడు ఎప్పుడండి? వెలుగులో నడుచుకున్నప్పుడు, అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నప్పుడు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఈరోజు మన ముఖ్య ధ్యానాంశం ఏదనగా, సంఘములలో విశ్వాసులలో పాపమున్నదా? యోహాను భక్తుడు సంఘాలకి రాస్తూ ఉన్నాడు ఈ పత్రికని. వ్రాస్తూ 8వ వచనాన్ని చదువుకుందాం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాలో కలిగిన ఒక భావన ఏమిటంటే, మనము అని సంఘాలకి రాస్తున్నాడు కదా, విశ్వాసుల్లో పాపం ఏమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం ఇంకా పాప స్వభావంలోనే ఉన్నాం, పాప స్వభావంతో పెనుగులాడుతూనే ఉన్నాం. ఎన్ని మార్లు శారీరక దౌర్బల్యం మనల్ని వెనక్కలాగలేదు, ఎన్ని మార్లు లోకం యొక్క ఆకర్షణ చూపులను మనల్ని దేవుని నుంచి తప్పించలేదు, లేక ఎన్ని మార్లు అపవాది శోధన మనల్ని విలవిల్లాడించలేదు. ఈ మూడంతల పెనుగులాట వద్ద ఎన్ని మార్లు మనం తప్పిపోతూ ఉన్నామో. అరుదుగా నిజమేనని పొరబడి తప్పు అభిప్రాయం ఏర్పరచుకొని శరీరాన్ని, అపవాదిని సంతోషపరిచాం. ఇది మనకు బాధగా లేదా? వేదనగా లేదా? అయ్యో అనే విలాపం మనలో నుండి ప్రతిధ్వనించిందా ఎప్పుడన్నా? కనుక అపవాది యొక్క ప్రేరణకు లోనై ఎన్ని మార్లు ప్రభువుని బాధ పెట్టి ఉంటాం మనం. ఎన్ని మార్లు మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ ఉంటాం. ఆలోచిస్తే నిజ విశ్వాసి అంతరంగం ప్రక్షాళన కోసం తన లోపాలను లేఖనం వెలుగులో స్పష్టంగా చూసి సరిచేసుకోవటం కోసం ఈ రాత్రికాల సమయంలో రక్షింపబడ్డాం, ప్రభు రక్తంతో కడగబడ్డాం, ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నాం. కానీ యోహాను అటువంటి వారి మధ్యలో మనం పాపం లేరు అని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటామండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. మన మనసులో పాపాన్ని లక్ష్యం చేసి ప్రతిసారి మనం ప్రభుపై తిరుగుబాటు చేస్తూ ఉంటాం. ఇది పాపం అనే అర్థం కాక కొన్నిసార్లు దాన్ని ఆత్మ సంబంధమైన రోషంగా భ్రమపడే వీలుంది. నేను పరిశుద్ధత కొరకు, సంఘము పరిశుద్ధతగా ఉండటానికి కొరకు నేను మాట్లాడానండి అని ఒక్కానిస్తూ ఉంటాం. ఇతరుల విషయం అయితే మనం న్యాయాధిపతులుగా మారిపోతూ ఉంటాం. అదే మన విషయానికి వచ్చేసరికి మనం లాయర్లుగా అయిపోతూ ఉంటాం. లేదండి నేను దాని కొరకు చేశాను, దీని కొరకు చేశాను, దాని కొరకు మాట్లాడాను అని చెప్పుకుంటాం. ఇతరుల విషయం అయితే వెంటనే న్యాయం తీరుస్తూ ఉంటాం, మనం న్యాయాధిపతిగా మారిపోతాం. కనుక అలాంటి సమయాల్లో మనం ఎన్నో సమర్థించుకుంటూ ఉంటాం. అది తిరుగుబాటు అనే విషయాన్ని మనం గుర్తించం. కొన్నిసార్లు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని సన్నిధి మనకు దొరకదు. ఎందుకని ఎప్పుడన్నా విచారించామా? లేఖనం చదువుతుంటే ప్రభు మాట్లాడలేదు, ఎందుచేత అని బాధపడ్డామా? సహవాసంలో ఉండి కూడా దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నామే, అయ్యో ఏం జరిగింది అని దుఃఖపడ్డామా? నాతో కలిసి యెషయా గ్రంథము 59వ అధ్యాయం 20వ వచనానికి తిప్పుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. సియోను నొద్దకును
యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మల్లు కొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. తిరుగుబాటు చేయుట మాని మల్లు కొనిన వారి యొద్దకు విమోచకుడు వచ్చును. తిరుగుబాటు అంటే ఏమిటి? ప్రభువుని బాధ పెట్టే ప్రతి విషయం కూడా అది తిరుగుబాటే. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విషయం ఏదైనా దేవుని వైపు అది తిరుగుబాటు. తిరుగుబాటు చేస్తే విమోచకుడు మన యొద్దకు రాడు. దాన్ని మానుకొని ఆయన వైపు మల్లుకున్నప్పుడే ఆయన మన యొద్దకు వస్తూ ఉంటాడు. ఒక కొండ ప్రాంతంలో, చలి కలిగిన కొండ ప్రాంతంలో ఇద్దరు సహోదరులు నివసించేవారంట. వాళ్ళిద్దరూ ప్రభువుని అంగీకరించిన సహోదరులు. వాళ్ళకి ప్రతిరోజు భోజనానికి ముందు ఇద్దరులో ఎవరన్నా ఒకరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఇద్దరు భోంచేసేవాళ్ళు. ఒకసారి అన్నయ్య చెప్పాడంట తమ్ముడితో, అరే తమ్ముడు నువ్వు ప్రార్థన చేయరా అని. తమ్ముడు ప్రార్థన చేయబోతే ఆ ప్రార్థన రావట్లేదు. అతని హృదయంలో నుంచి ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. అన్నయ్య నాకేంటో మాటలు సరిగా రావట్లేదు, నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పాడంట. ఇప్పుడు అన్నయ్య ప్రార్థన చేయబోతే అన్నయ్యకి అది ఎలా ఉందంట. వాళ్ళిద్దరు కలిసి ఆలోచించారు, మనలో ఏదో దేవునికి విరోధమైన కార్యం, దేవుని ఇష్టపడంది మన మధ్యలో ఏదో ఉంది కనుక మనం ఈ బల్లపై పెట్టుకుని భోజన పదార్థాలు అన్నిట్లో నుంచి ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టి ప్రార్థన చేస్తాం. ప్రార్థన సరళంగా వచ్చినట్లయితే అది దేవునికి ఇష్టము కాని వస్తువు అని తీర్మానం చేసుకున్నారంట. ఆ విధంగా వాళ్ళు వాళ్ళ బల్లపైన పెట్టుకున్న భోజన పదార్థాలు అన్నిట్లో ఒక్కొక్కటి తీసి పెడుతూ ఉంటే ఒక్క పాత్రను మాత్రం తొలగించినప్పుడు సరళంగా వారికి ప్రార్థన వచ్చింది. అది ఏమిటి అంటే, వాళ్ళకి చిన్ననాటి నుంచి అలవాటై చలి ప్రదేశంలో ఉన్నందువల్ల వాళ్ళు ఆ చలికి తట్టుకోలేక కొద్దిగా మత్తు పానీయం చిన్నప్పటి నుంచి వారికి అలవాటైంది. అది పాపం అనిపించలేదు. చలికాలం కదా, చలి ప్రదేశంలో ఉండేవాళ్ళం కదా, అందుకని మేము దాన్ని అలవాటుగా తాగుతూ ఉన్నాం. అది తప్పు అనిపించలేదు. ఆ పాత్రను మాత్రం వారు తీసి భోజనానికి ముందు తాగి ఆ పాత్రను మాత్రం తీసి పక్కన పెట్టిన వెంటనే వారికి ప్రార్థన సరళంగా వచ్చింది. హృదయంలో సంతోషం వచ్చింది. ప్రభు వారి మధ్యలో ఉన్నట్లు అనిపించింది. కనుక ఇది తిరుగుబాటు, దేవునికి ఇష్టం లేని కార్యమని వారు ఆ రోజు నుంచి దాన్ని మానేశారంట. కనుక ఈ యెషయా గ్రంథం 59:20లో తిరుగుబాటు చేయటం మాని అంటే మనం ఎన్నిసార్లు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేస్తూ ఉన్నాం అంటే మన దృష్టిలో అది పాపం కాదు, అది ఆత్మ సంబంధమైన రోషం అని భ్రమపడుతూ ఉన్నాం. మరి దేని నుంచి మళ్ళుకోవాలి అని ప్రభు కోరుతున్నాడు? ప్రభువా, నాకు నాలోని లోపాలు స్పష్టంగా చూపు, వాటిని విడిచి నీ వైపు తిరిగేందుకు కృప చూపు అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. 2 లేఖని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 26వ వచనము. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 26వ వచనము. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఆశీర్వాదము రావాలి అంటే దుష్టత్వము నుండి మనం మళ్లించబడాలి. దుష్టత్వము నుంచి ఇంకొక వాక్యం చూసుకుందాం. యాకోబు 5వ అధ్యాయం. యాకోబు 5వ అధ్యాయం 20వ వచనం. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు. 2 చూసాం. ఒకటి దుష్టత్వము నుండి మళ్లించుట, ఇంకొకటి తప్పుడు మార్గము నుండి మళ్లించుట. ఈ 2 వచనాలు మారు మనసు పొందిన సమయాన్నే సూచించినట్లు కనబడినా మేము ముందు పాపం నుంచి విడిపించబడ్డాం కదా, దుష్టత్వం నుంచి మల్లుకున్నాం కదా.
మేము పోతున్న మార్గం తప్పుడు మార్గం నుంచి మళ్లించబడ్డాం కదా అని మనం మారు మనసు సమయంలో ప్రభు యొద్ద ఒప్పుకున్నాం కదా అనుకున్నప్పటికీ మనలో కొన్ని కనపడుతూ ఉంటాయి. ఏమిటి అంటే వాటిలో ప్రాముఖ్యమైంది స్వయము. స్వయం కంటే దుష్టత్వం ఇంకొకటి లేదండి. నా ఇష్టం, నా అభిప్రాయమే రైటు, నేను చెప్పిందే, నేను ఆలోచించిందే, ఇది నాది, నేను, ఈ భావన నుండి స్రవించేది ఏదైనా అది దుష్టత్వమే. అది దేవునిపై తిరుగుబాటు. ఉన్నవాడను అనువాడను నేనే అని ప్రభు అంటే మనమేమంటున్నామంటే నేనే, నేను, నాది, నా అధికారం. ఆయన అధికారంకి విడిచిపెట్టడం లేదు. నా అనటం ఆయన పైన తిరుగుబాటు కదా. నా సంఘం, నా విశ్వాసులు, నా ప్రసంగం, ఇవన్నీ ఎవరివి? నీవా లేక నావా? మనం కేవలం పరిచారకులం. ఆయన మనలను వెల ఇచ్చి కొన్నాడు. మన సొత్తు కాదు. నా అనటం తిరుగుబాటు, స్వయం, స్వచిత్తం, స్వభాభిప్రాయం, ఈ ఎంతో ప్రమాదకరమైనవి గ్రహిద్దాం. ఇక జీవించువాడును నేను కాను అని పలకటంలో ఆ పరిశుద్ధుని యొక్క ఆంతర్యం ఏమిటో ఆలోచించండి. స్వయం నుండి విడిపించబడటానికి దైవాత్మకి అప్పగించుకోవాలి మనం. రెండవదిగా పాప మార్గం నుండి తిరగటం. మొట్టమొదటిగా దుష్టత్వం నుండి మల్లుకోవటం చూసాం. ఇప్పుడు పాప మార్గం నుండి తిరగటం, మల్లుకొనటం. మనం నడిచే దారి సరి అయినదిగానే కనిపిస్తూ ఉంటది. తుదకది మరణానికి దారి తీస్తూ ఉంటుంది. మనం అనుసరిస్తున్న మార్గం యథార్థంగానే అనిపిస్తూ ఉంటుంది. తుదకది మరణానికే దారి తీస్తూ ఉంది. మన ఏ మార్గంలో నడిస్తే మరణం నుంచి తప్పించబడతాం? దేవుని సన్నిధి జీవం అయితే ఆ జీవం లేని చోట మరణం తప్ప ఇంకేం ఉంటది? దేవుని సన్నిధిని అనుభవించలేకపోవటం సర్వత్రా కనిపిస్తూ ఉంటే నేను ఇంకా దేని నుండి మలుకోవాలి? ఏ తిరుగుబాటు మానుకోవాలి? ప్రభు యొద్ద అడుగుదాం. విమోచకుని యొక్క సామీప్యతను అనుభవించడానికి నేనేం చేయాలి? ప్రభు యొద్ద ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మేము రక్షింపబడ్డ కొత్తలో ఒకసారి సువార్తకి వెళ్ళాం. సువార్తకి వెళ్ళి రాత్రి 8:30, 9 అయిపోయింది. చాలా దూర ప్రదేశం. అప్పుడు టీవీఎస్ 50 అని ఆ యొక్క మోటార్ సైకిల్ వచ్చిన కొత్తది. మాలో ఉన్న ఒక సహోదరుడు కొత్తగా అది కొనుక్కున్నాడు కనుక ఆయన టీవీఎస్ 50లోనే వచ్చాడు. మేమందరం ఒక ట్రక్లో వెళ్ళాం. ట్రక్లో వెళ్ళి పరిచర్య, అక్కడ సువార్త పరిచర్య అంతా ముగించుకొని తిరిగి మేము మా యొక్క సంఘానికి వస్తున్న సమయంలో ఆ టీవీఎస్ 50 ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కాల. స్టార్ట్ చేసేదానికి పైకెక్కి సైకిల్ లాగా దొక్కి చూశారు. కిందకి దిగి దాన్ని నడుపుకుంటూ కొంతమంది తోసుకుంటూ స్టార్ట్ చేసి చూశారు. చెమటలు ముద్ద కారటం తప్పితే వేరే ఇంకేం జరగల. ఆ బండి మాత్రం స్టార్టే కాలేదండి. ఆ తర్వాత వీలు పడక అందరం కలిసి ఆ టీవీఎస్ 50 పైకెత్తి ఆ ట్రక్లో వేసుకొని ఆ ట్రక్లో తీసుకొచ్చాం. తర్వాత ఒక మెకానిక్ ఆ రాత్రికాల సమయంలో ఎక్కడో కొట్టు మూస్తుంటే అతన్ని ఆపి, దీన్ని స్టార్ట్ కాలేదండి, ఇది చూసి పెట్టరా, నేను చాలా దూరం వెళ్ళాలి అన్నాం. అతడు దగ్గరకు వచ్చి ఆ యొక్క ప్లగ్ తీసి ఊడదీసి దాంట్లో ఏదో నలక అడ్డం పడిందని దాన్ని శుభ్రం చేసి మరలా దాన్ని టైట్ చేసి ఇచ్చాడు. వెంటనే స్టార్ట్ అయిపోయింది. దాంట్లో ప్లగ్ ఉంటుందని మనకు తెలీదు. ఆ ప్లగ్ ఊడదీయటానికి కావలసిన పరికరాలు ఆ బండిలో ఉంటాయని మనకు తెలీదు. ఆ టీవీఎస్ 50 మాత్రం పోతుంది, తిప్పితే బాగా స్పీడ్గా వేగంగా పోతుందని మాత్రం తెలుసు. ఒక చిన్న నలక ఆ కరెంటు సరఫరాని ఆపేసి ఆ బండి స్టార్ట్ కాకుండా చేసింది అంటే మరి చిన్న పాపం దేవునికి మనకి అడ్డంగా వచ్చి మన ఆత్మీయ జీవితం కొనసాగకుండా ఆపేస్తూ ఉందని ఈ రాత్రికాల సమయంలో మనం గుర్తు చేసుకోవాలి.
అవి మనలో ఎంతో చాకచక్యంగా ఉంటాయి. చాలా చిన్నవి అనిపిస్తాయి. ఇతరుల దృష్టిలో అది పెద్ద పాపమేం కాదే అనిపిస్తూ ఉంటది. మనము దాన్ని పట్టుకొని చలామణి అయిపోతూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో అది తిరుగుబాటు, పాపంలో కొనసాగటం మాత్రమే అని తెలిస్తే ఇప్పటివరకు మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటాం. అందరికీ తెలిసిన విషయాలే. అన్ని సంఘాలలో జరుగుతున్న కార్యాన్ని ప్రభు పాద సన్నిధిలో ఈరోజు మనం ఒప్పుకోబోతూ ఉన్నాం. ఏమిటి అది? ఆ నలకేమిటి మన జీవితంలో? చూసుకోమా. మొదటిగా యోబు గ్రంథము 33వ అధ్యాయము 27వ వచనము. యోబు గ్రంథము 33వ అధ్యాయము 27వ వచనము. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసి తిని. ఈ మాట యోబు యొక్క స్నేహితుడు పలికిన అంతరార్థం స్పష్టంగా యథార్థతను, యథార్థమైన దానిని వ్యత్యాసపరచటం పాపం కాదనగలమా? ఎవరో ఎవరిపైనో ఏదో చెప్పారు, మనం విన్నాం, నమ్మాం. అది యథార్థమా? యోబును గూర్చి స్నేహితుడికి ఏం తెలుసు? ప్రభువు తన పరీక్షలో ఆయన నమ్మకంగా ఉంటాడు అనే దాని కొరకు ప్రభువు యోబుకు పరీక్ష పెట్టాడు. కానీ వచ్చిన స్నేహితులు, నువ్వు ఏదో చేసి ఉంటావు, నీకు దేవునికి విరోధంగా నువ్వు నడుచుకొని ఉంటావు, లేక నీ జీవితంలో పాపం ఉంటుంది, ఇలా చెప్పి చెప్పి గాయపరచటం తప్ప ఇక వేరేం చేయలేకపోయారు. ఇప్పుడు అదే స్నేహితుడు ఒప్పుకుంటున్నాడు, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి పాపము చేసి తిని. మనం ఏర్పరచుకున్న అభిప్రాయం ఏమిటి? పాపం కాదా? ఓ సహోదరుని గురించి నాకేం తెలీదు, ఎవరో వచ్చి చెప్పారు, చెప్పినందువల్ల నేను విన్నాను, కానీ నేను చూడలేదు. చూడకుండానే నేను ఇంకా నలుగురికి చెప్పాను, అది ఆ సహోదరుడంట, ఆయన జీవితం ఎలా ఉందంట, ఆయన ఈ విధంగా చేస్తున్నాడంట. ఆ నలుగురు ఇంక 8 మందికి చెప్పారు. అది అలా పాకి సంఘం అంతా పాకిపోయింది. ఈ సంఘం అంతా చెప్పిన వాళ్ళు ఎవ్వరూ ఆ పాపాన్ని చూసిన వాళ్ళు కాదు, ఆ పాపానికి సాక్షులు కాదు. అయినా మన అభిప్రాయం మాత్రం అందరికి పంచుకుంటూ పోతూ ఉంటాం. 1 దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనంలో, 1 దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడినై ఇవన్నీ మనఃపూర్వముగా ఇచ్చి ఉన్నాను. ప్రభువు యథార్థుల వందు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ యొక్క విశ్వాసి లేక సేవకుడు లేక ఆ యొక్క పెద్ద పరిచారకుడు ఎవరైనా కావచ్చు, ఆయన యథార్థ రీతిలో ఆ పని చేస్తూ ఉంటాడు. కానీ మన దృష్టిలో ఆయన ఏదో పెద్ద పాపం చేశాడని దాన్ని అందరికి పంచిపెట్టి ఆయన పేరు చెడిపి, ఆయనని వీలైతే ఈ పరిశుద్ధ సంఘంలో ఇటువంటి వాళ్ళు ఉండకూడదని కొంతమంది అభిప్రాయం చెబుతూ ఉంటారు. వీళ్ళని బయటికి నెట్టేయండి అని చెప్తారు. గత నెల క్రితం ఒక మ్యారేజ్కి వెళ్ళాను నేను. ఆ పెళ్లిలో నేను మొట్టమొదట రక్షింపబడ్డప్పుడు ఉన్న సంఘంలో ఉన్న సహోదరుడు తన కుమార్తె పెళ్లికి ఆహ్వానించాడు. నేను చాలా ఆశగా వెళ్ళాను, ఎందుకంటే నేను రక్షింపబడ్డప్పుడు ఉన్న విశ్వాసులందరూ ఆ సంఘంలో ఉన్నారు కదా, వాళ్ళందరూ వస్తారు, వెళ్ళి చూద్దామని వెళ్ళాను. వెళితే ఎవరు కనపడలేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
కానీ ఆయన్ని అడగలేక మెల్లిగా అన్నయ్య ఆ బ్రదర్ వచ్చారా? ముందే వచ్చి వెళ్ళిపోయారా అని నేను మార్చి అడిగాను. ఆయన చెప్పాడు, ఎవ్వరు రాలేదు బ్రదర్. ఈ పెళ్ళికి ఎవ్వరు వెళ్ళకూడదని అందరిని ఆపేశారు బ్రదర్. కారణం వాళ్ళ దృష్టిలో నేను మన సంఘంలో నుంచి కాకుండా వేరే సంఘంలో నా కుమార్తెకి పెళ్లి చేస్తున్నానంట. అది అందువల్ల సంఘం అంతా ఒకరికొకరు మాట్లాడుకుంటూ సంఘంలో ఉన్న పెద్దలు చెప్పారు. అర్థం చేసుకొని నా కుటుంబంతో సహవాసం చేయకూడదని చెబుతూ ఆపేశారు బ్రదర్. నాకు కన్నీళ్ళొచ్చాయి. ఎందుకు అలా చేస్తూ ఉన్నాం? ఆయన వైపు నుంచి నిలబడి చూసామా? ఆయనకి 3 కుమార్తెలు. ఆయన వైపు ఎప్పుడైనా ఆయన కుమార్తె కొరకు మనం ప్రయాసపడ్డామా వివాహం కొరకు? యథార్థతని వ్యత్యాసపరిచి పాపము చేసి తిని నాకు ఆఫీస్‌కి వెళ్ళే సమయంలో ఒక సినిమా హాల్ ఉంది. ఆ సినిమా హాల్ లోపల సైకిల్ స్టాండ్ లేక మోటార్ సైకిల్ పెట్టి ఆ బైక్ స్టాండ్ ఉంటది. వాళ్ళు నాకు కొద్దిగా పరిచయస్తులు గనుక నా మోటార్ సైకిల్ తీసుకెళ్ళి నేను అక్కడే పెట్టేవాడిని. ప్రతిరోజు నెలకి ఇంతని పాస్ ఇచ్చేవాళ్ళు. ఆ సినిమా హాల్ వెనక వైప ఆ యొక్క మోటార్ సైకిల్ స్టాండ్ ఉందని ఆ చుట్టువైపుల ఉన్న వారికే తెలుసు గాని, దూరం వేరే పక్క ఊర్లో ఉండే వాళ్ళకి ఎవరికీ తెలీదు. ఓసారి నేను ఆఫీస్ నుంచి వస్తూ నా మోటార్ సైకిల్ కోసం నేను లోనికి ఇదొక బ్రదర్ చూశాడు. బస్సులో పోతూ ఆ దారిన. బ్రదరు 6 గంటలకి సినిమాకెళ్తున్నాడు బ్రదర్ అని ప్రచారం చేశాడు. ఆయన వాక్యం చెప్తాడు, ప్రార్థన చేస్తాడు, పరిచర్య చేస్తాడు. 6 గంటలప్పుడు ఎవ్వరు చూడలేదని చీకట్లో సినిమాకెళ్ళాడు బ్రదర్ అన్న. ఇది అలా పాకుతూ, పాకుతూ, పాకుతూ సంఘమంతా వాగేసింది. అయితే ఒక్కళ్ళైనా నన్నొచ్చి, "ఏం బ్రదర్ 6కి మీరక్కడ ఉన్నారంట కదా" అని అడిగితే, నేను వారికి నా వైపు నుంచి చెప్పవలసిన న్యాయాన్ని చెప్పేవాడిని. కానీ ఎవరు అడగలేదు. కానీ ఆ యొక్క యథార్థతను వ్యత్యాసపరిచి, దాన్ని పాపంగా చూసి, అందరికి చెప్పుకుంటూ పోతూ, ఆ యొక్క సహోదరుడిని, ఆ కుటుంబాన్ని సంఘంలో నుంచి వెలివేసి, లేక అందరికంటే తక్కువ చూపు చూచి, ఒక్కరన్నా ఆయన్ని ఎళ్లి అడిగి, "బ్రదర్ మీరెందుకు ఈ విధంగా చేశారు మీ అమ్మాయికి" అని అడిగిన వాళ్ళు లేరు. మనం ఏ స్థితిలో ఉన్నాం? అందుకే యోహాను భక్తుడు అంటాడు, మనము మనము అని ఆయన కూడా తనలో కలుపుకుంటూ ఉన్నాడు. సత్యం మనలో మనం పాపము చేయలేదని చెప్పిన యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. ప్రభు రక్తంలో కడగబడి పాపం చేయట్లేదా నేడు? యథార్థతని వ్యత్యాసపరచలేదా? యథార్థతను వ్యత్యాసపరచటం పాపమే. యథార్థకు వేరే భాష్యం చెప్పటం, నీతిమంతుడైన దేవుని యొద్ద నుండి, యథార్థవంతుడైన దేవుని వద్ద నుండి నిన్ను నీవు చేజేతుల దూరం చేసుకోవటమే. నువ్వు అనుకుంటున్నావు, లేక నేను అనుకుంటున్నాను, ఏదో ఆ సహోదరుడే యథార్థత లేక తప్పిపోయాడు, పాపం చేశాడు. కానీ అటువైపు నుంచి ఆ సహోదరుని ఆదరించామా? ప్రేమించామా? అసలు సత్యాన్ని అడిగి తెలుసుకున్నామా అంటే లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఆయన వెలుగులో నీ అంతరంగాన్ని పరిశీలించుకో. నీ నోటికి ఎవరు విమర్శించకుండా మిగిలారు? అందరిని విమర్శిస్తూ ఉంటావు. దీని ద్వారా దూషకులకు మనం జోడు జరిపోతాం. ఇది దేవునిపై తిరుగుబాటు చేయటం కాదా? పాపాన్ని ఒప్పుకోవటం ఎంత అవసరమో ఈ రాత్రికాల సమయంలో గుర్తుంచుకుందాం. యథార్థవంతులను పాపం చేసిన వాళ్ళుగా చిత్రీకరించటం, నీ నాలుక నీ దృష్టిలో చిన్నదిగా కనిపిస్తుంటే వాళ్ళని గూర్చి నీ మనసులో నువ్వు పొదిగిన తప్పుడు అభిప్రాయాలు, అబద్ధమునకు జనకుని ఎత్తుగడ గ్రహించలేకపోయావా? ప్రభు వైపు చూద్దాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఎందుకంటే నేను
పాపము చేయలేదు, మనము పాపము చేయలేదని చెప్పిన యెడల మనము దేవుని అబద్ధికునిగా చేయుచూ ఉన్నాం. సత్యం మనలో ఉండదు. కనుకే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల సంఘానికి రాస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. రక్షింపబడిన వారికి రాస్తున్నాడు. మనం ఒప్పుకుంటామా? రెండవదిగా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. రెండవ యొక్క పాపాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయని ఎరిగియుండి అని చూస్తూ ఉన్నాం. సత్రియ మేలైనది అంటే సిఫార్సు చేయటం, సరి అయినది. యుక్త కాలాన దాన్ని చేయనెరిగియుండి చేయటానికి వీలుండి కావాలనో నిర్లక్ష్యం చొప్పునో చేయకపోవటం పాపము అని లేఖనం స్పష్టంగా చెబుతుంది. నా యొక్క పై అధికారులు నాతో స్నేహంగా ఉంటారు కనుక ఒక సహోదరి నా యొద్దకు వచ్చి అడిగింది, మా భర్త గారు మరణించారు కదా బ్రదర్, మరి మాకు రావాల్సిన ఆ యొక్క బెనిఫిట్స్ సరిగా రావట్లేదు, మీరు పై అధికారితో చెప్పి నాకు ఇప్పించరా అని. ఎందుకు నన్నే అడిగింది? ఆఫీసులు చాలా మంది ఉన్నారు కదా అంటే ఈయన గారికి చెబితే ఈయన దేవుని సేవకుడు, ఏ మేలు ఆశించకుండా సహాయం చేయగలడనే నమ్మకంతో వచ్చింది. ఒకవేళ నేను ఆమెకి ఆ యొక్క సహాయం చేసి పెట్టకపోతే అది పాపం అవుతుంది. కాబట్టి ప్రభు అంటాడు మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనంలో, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిక గొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయ్యుంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయ్యుంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయ్యుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరమై ఉండుట చూచి ఎప్పుడు బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉన్నావు, ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు. ప్రభు అంటాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరి. ఇది చెయ్యాలని మనకు తెలుసు. ఇతరులకి సహాయం చేయాలి, భోజనం లేని వారికి భోజనం పెట్టాలి, మరి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలి. అది నీ వల్ల అయి కూడా నీవు అది చేయకపోతే అది పాపము. అదే మేలైనది చేయనెరిగి ఉండియు దాన్ని చేయని వానికి పాపము కలుగును. ఏది? ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవటానికి కొంతమందికి మనం సహాయం చేయటం, లేక ప్రజల కళ్ళల్లో మెప్పు పొందటానికి సహాయం చేయటం కాదు. ఇంక వాక్యంలో చాలా ఉంటుంది. రక్త సంబంధికి ముఖం తిప్పుకోవటం, అవసరతలు ఉన్న వారిని పట్టించుకోకపోవటం, ఇటువంటివన్నీ పాపము అని లేఖనం మనకు చెబుతూ ఉంది. కనుక ప్రియులారా, నీకు సహాయం చేయటం వచ్చు, నీ వల్ల అది అవుతుంది. అయితే మనం ఏం చేస్తామంటే మనకి బాగా ఇష్టమైన ప్రియులైన వారికి అయితే సహాయం చేస్తాం, ఇష్టం లేని వారినైతే మనం వారికి సరిగా పట్టించుకోం. ఏం చేస్తాం? వారికి ఏదో చూస్తాంలే చేస్తాంలే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది పాపం కాదా? పాపం లేదంటారా? దీన్ని ఎరిగి ఉండి చెయ్యని వారికి ఈ వచనంలో ఎంత భావం ఉందో చూడండి. అవసరతలో ఉన్నాడు, మేలు చేయాలని యాజకునికి తెలుసు, లేవీయునికి తెలుసు. అతడు రోడ్డు వైపు పక్కన పడిపోయాడు, దొంగల చేతిలో చిక్కాడు.
యాజకునికి తెలుసు, లేవీనికి తెలుసు. మరి మేలు చేశారా? లేఖనం ఎరిగిన వారా వాళ్ళు? వాళ్ళకిద్దరికి లేఖనాలు తెలుసు. ప్రభు వీరిని ఒప్పుకున్నాడా? వారిని ఒప్పుకోలేదు, మనల్ని ఒప్పుకోడు. ఇది విశ్వాసంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదో చేస్తున్నట్లు కనిపిస్తాం, కానీ ఎరిగి చెయ్యనివి ఎన్ని? వాటన్నిటిని గురించి ఆయన ఎదుట ఏం చెప్పగలం మనం? వాటిని ఆయన పాపంగా పరిగణిస్తే దయచేసి ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం. 2 విషయాలు చూసాం. మొదటిగా, యథార్థతను వ్యత్యాసపరిచి, నా నుంచి ఎన్ని కుటుంబాలు పాడయ్యాయో నా మాట వల్ల. వారి యథార్థతను ఎరుగక నా యొక్క ఆలోచన ప్రకారం ఆ యొక్క క్రియకి ముక్కు, కన్ను, నోరు అన్ని పెట్టి ఒక బింబంగా తయారు చేసి మాట్లాడి దాన్ని ప్రజల మధ్యకు వదిలి ఆ సహోదరుని ఎంత దుఃఖపరిచాను, నా కుటుంబాన్ని ఎంత పతనానికి నేను కారకున్నయ్యాను. రెండవదిగా, మేలు చేయి ఎరిగి ఉండి కూడా నా వల్ల అవుతుంది, అయితే దాన్ని చేయికి ఆపినందువల్ల అది దేవుని దృష్టిలో పాపం కాదా? మూడవదిగా చూసుకుందాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి, కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు. ఈ వచనంలో కోపం సరి అయినది అని చెప్పబడుతుంది. అది పాపం కాదు, కోపట్ట పాపం కాదు. అయితే దానిలో నిలిచి ఉంటే పాపం అవుతుంది. మనలో ఎందరికో కోపం నిలిచి ఉందో, మనలో ఈ పాపం ఎన్ని సూర్య అస్తమయాలు వెళ్ళిపోయాయో ఇంకా నిలిచి ఉందో గమనించండి. ఇది పాపం అని ఎప్పుడు గుర్తించం మనం. సంవత్సరాల తరబడి ఆ కోపాన్ని హృదయంలో దాచుకుంటూ ఉంటాం. ఎన్నో సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఆ వ్యక్తి గురించి మాట్లాడితే ఒప్పుకోం, లోపల హృదయంలో మండుతూ ఉంటది. కోపపడుడి అన్నాడు ప్రభు, సరే కదా. యాకోబు పత్రిక 1:20లో కూడా చూస్తాం, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని నెరవేర్చేందుకై ప్రభు కోపడ్డా లేదా? ఒకసారి దేవుని నీతి నెరవేర్చాలి. ఏమిటి అది? మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనము. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారినందరిని వెళ్ళగొట్టి, రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలము వారి పీటలను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగలహుగా చేసిడి వారనెనో. కోపడ్డాడు. ఎందుకు? దేవుని నీతిని నెరవేర్చడానికి కొరకు. కనుక కోపపడటం పాపం కాదు. అయితే ఆ కోపములో నిలిచి ఉంటాం చూడండి, అదే పాపమని ఇక్కడ పరిశుద్ధ లేఖనం మనకు చెబుతూ ఉంది. మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఒక సహోదరుని మీద కోప్పడి, ఎన్ని రోజులు అయిపోయిందో గుర్తుపెట్టుకుంటూ ఉందాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ సమాజ మందిరంలో ఒక ఊచ చేయగల వాడిని ప్రభు స్వస్థపరుస్తాడు. అప్పుడు అక్కడ ఉన్నవారు ప్రభు పైన నేరారోపణ చేస్తూ ఉంటారు. 5వ వచనం అనుకుంటా, 5 4 నుంచి అవుతాను. వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా
అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజూచి, ప్రభు కోపడ్డాడు. మరి ఎవరి కొరకైతే కోపడ్డాడో వారి కొరకే సిలువ మోసాడు. వీళ్ళు ఈ పరిసయ్యులు, సదువుకయ్యులు, శాస్త్రులు, వీళ్ళు మంచోళ్ళు కాదండి. కనుక వీళ్ళ కోసం నేను రక్తం కార్చలేదు అని చెప్పుండాలి కదా. ప్రభు అలా చెప్పలేదు. వారి కొరకై సిలువను మోసి వారిని క్షమించుమని తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, వీరు ఎరుగ చేయుచున్నారు. వారిని పవిత్రపరచడానికి రక్తాన్ని కార్చాడు. ఎవరి మీద కోపడ్డాడో వారి నిమిత్తము కూడా ఆయన రక్తాన్ని కార్చాడు. వారిని కూడా నీతిమంతులుగా చేర్చాడు. ఒప్పుకోవలసిన బాధ్యత మంది. దేవాలయానికి ఇద్దరు మనుషులు వెళ్ళామంటాం. ఇద్దరు మనుషులు వెళ్ళారు, వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన చేసిన వారిలో ఒకడు పరిసయ్యుడు. మనము ఆ వాక్యాన్ని పదే పదే చదువుకుంటూ ఉంటాం. పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, ఉపవాసం చేస్తున్నాను, సంపాదనలో 10వ భాగం ఇస్తున్నాను అని. అతను నోరు తెరిచి ప్రార్థన చేయాల, తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. అయితే సుంకరి మాత్రం దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తులకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. ఇతను నోరు తెరిచి ప్రార్థన చేశాడు. పరిసయ్యుడు తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. గమనించండి, ప్రభువా నన్ను కరుణించమని ప్రార్థన చేశాడా? ప్రభువా నన్ను నీతిమంతుడుగా చేయమని ప్రార్థన చేశాడా? పాపినైన నన్ను కరుణించుము అని పలికితే అతన్ని ప్రభువు నీతిమంతుడుగా తీర్చాడు. నీతిమంతుడుగా చేయి ప్రభు అని అతడు ప్రార్థన చేయలేదు. కనుక ఈ రాత్రికాల సమయంలో మన పాపం ఏమిటో, పాపాన్ని ఒప్పుకుందాం. ప్రభు పాపానికి కూడా ఒక ముగింపు ఉంది, కానీ మనుషుని పాపానికి ముగింపే లేకుండా పోతూ ఉంది. రండి చూద్దాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 1. మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు సూచితుని, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయనో. దేవుని కోపం కూడా సమాప్తం అయిపోతుంది ఒక సమయానికి. మన కోపం మాత్రం నిలిచే ఉంటుంది. అది పాపం కాక మరేమంటారు? కోపాన్ని మానము విసర్జించమని లేఖనాలు పదే పదే చెబుతున్నాయి. ఆ కోపంలో నిలిచి ఉండి మనం దేవుని సన్నిధిని కోల్పోతూ ఉన్నాం. 3 అడ్డుబండలు లేక నలకలు చూశాం. యోహాను, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే అబద్ధికులుగా చేసుకుంటున్నామని అంటున్నాడు. ఇతరుల యొక్క యథార్థతను వ్యత్యాసపరచటం. రెండవదిగా, మేలైనది చేయనెరిగి దాన్ని చేయకపోవటం. మూడవదిగా, కోపపడి ఆ కోపాన్ని హృదయంలో సంవత్సరాల తరబడి దాచుకొని ఆ వ్యక్తికి విరోధంగా మన హృదయంలో తలంచటం. ప్రభు అందరి మీద కోపపడ్డాడు. దేవుని ధర్మశాస్త్రానికి విరోధంగా చేస్తున్నావు అంటే ప్రభు కోపడ్డాడు. కానీ వారి కొరకు కూడా సిలువ మోసాడు, వారి కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేశాడు, వారి కొరకు కూడా రక్తాన్ని చిందించాడు, వారిని కూడా నీతిమంతులుగా తీర్చాడు. మరి మన పరిస్థితి ఏమిటి? 4వదిగా రోమాపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినను, కనుక దోషి అని తీర్పు నందును.
విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఇక్కడ సమస్య ఏంటి? భోజనం యొద్ద సమస్య. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి అని 14:20లో పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. మాంసం తినటం మంచిదా, ద్రాక్ష రసం తాగటం మంచిదా, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనయా? ఒకరు తినే భోజనాన్ని ఇంకొకరు మరి అక్కడ చిన్న చూస్తున్నట్లు మనం చూస్తాం. కనుక వీటన్నిటికంటే ప్రతిదాన్ని తినవచ్చండి. ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు దాన్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు అని పౌలు వారికి చెబుతూ ఉన్నాడు. ఎంత తేడా చూడండి, విశ్వాసంలో ఎంత తేడా చూడండి. ఎవరి కొరకైతే క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. క్రీస్తు అందరి కొరకు చనిపోయాడు, కానీ మనం చిన్న చిన్న విషయాల్లో విశ్వాసాన్ని కూడా పక్కన పెట్టేస్తాం. లోకానికి తగినట్లు చేస్తూ ఉంటాం. ఏ సంఘానికి వెళ్తున్నారండి అంటే పలానా సంఘానికి వెళ్తూ ఉంటాం. అయ్యో అక్కడకా, ఆయన మీ పెళ్లి ఒప్పుకోడే అంటారు. ఆయన తాళి కట్టనివ్వడే, నలుగు పెట్టనివ్వడే. మా సంఘంలో అయితే మేము అన్నీ చేస్తామండి, మీకు ఎలా కావాలంటే అలా చేసి పెడతాం. ఎందుకు మీరు అక్కడికి వెళ్ళి కొన్ని రోజులకు మీ అబ్బాయి కూడా మీ మాట విండు, వాళ్ళ మాటే వింటాడు. ఎందుకంటే ఆ పాస్టర్ గారు అలా బ్రెయిన్ వాష్ చేసి పెడతారు. ఆయన వాక్యపు వెలుగులో అది తప్పు అని చెబుతూ ఉన్నాడు, కానీ దాన్ని మనం మార్చుకుంటూ ఉంటాం. విశ్వాసము కానిది ఏదో అది పాపం. ప్రభువు ఉన్నాడు, ప్రభు వైపు చూస్తాం విశ్వాసంతో. ప్రభు సహాయం చేస్తాడు. వివాహం కొరకు ఎంతో మంది విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభు సహాయం చేస్తాడని నమ్ముదాం. ఆశీర్వాదాలు మరి విశ్వాసం నుంచే వస్తాయి. విశ్వాసంలోకి మరి కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ మన పరుగు పందెంలో మనం పరిగెత్తాలి. ఎందుకు ఇక్కడ విశ్వాసం మూలము కానిది ఏది అది పాపం అన్నారంటే, ప్రతి దానిలో ప్రభువుకే ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రభువా, నా వయసు అయిపోతూ ఉంది, నాకు ఈ సంవత్సరం పోతే ఇక నేను ఉద్యోగానికి పనికిరాను, వయసు మితిమీరిపోయింది, ఆ తర్వాత ఎవరు నన్ను ఉద్యోగంలో పెట్టుకోరు. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ చేశాను, ఎన్నో పరీక్షలు రాశాను. నాకు వెనక ఉన్న వాళ్ళంతా పాస్ అయిపోయి నా కళ్ళ ముందే ఉద్యోగంలో చేరిపోయి నా కళ్ళ ముందే వాళ్ళు సంతోషంగా ఉంటే నేను ఇంకా ఈ కూలి పని చేసుకుంటూనే ఉన్నాను అని ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకసారి ఇక అయిపోయింది, ఈ సంవత్సరంతో ఈ సంవత్సరం లోపల ఉద్యోగం లేకపోతే ఇక నాకు ప్రభుత్వంలో ఉద్యోగం ఇవ్వరు, నా వయసు మితిమీరిపోయింది. చివరి సమయం దాకా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పైగా అందరు ఎక్కువ లంచం ఇచ్చేసి పని సంపాదించుకుంటున్నారు. నా దగ్గర ఆ స్తోమత లేదు, లంచం ఇవ్వాలని నాకు అనిపించలేదు, అప్పు తెచ్చైనా ఇవ్వాలి అని అనిపించలేదు. ప్రార్థన చేస్తాం, ప్రభు చిత్తమైతే ఇస్తాడు, లేకపోతే ఏదో ఒక పని చేసుకుని బతుకుతాం. ఇలా అనుకుంటూ ఉన్న సమయంలో ఒకసారి సడన్గా నాకు ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఈ ఇంటర్వ్యూ కాగితం చేతికి తీసుకున్నాను, కానీ మనసులో అసంతృప్తి. నాకెవరు రికమెండేషన్ లేరు, నాకెవరు తెలియరు, పైగా ఈ సంవత్సరంతో అయిపోతుంది, దీన్ని ఏం చేసుకుంటానండి అని వెనక్కి తిరిగి చూశాను. చూస్తే నా వెనక ఒక చాలా వృద్ధుడైన ఒక సహోదరుడు పోతూ ఉన్నాడు. ఆయన ఏంటి చేతులు ఏదో కాగితం పట్టుకున్నావు అన్నాడు. సార్ నాకు ఒక ఇంటర్వ్యూ వచ్చింది సార్ అన్నాను. అలాగా, ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది అన్ని వివరించి అడిగి చెప్పి, సరేలే సార్ నాకు ఏదైనా సహాయం చేయగలరా అన్నాను. సాయంత్రం ఇంట్లో వచ్చి చూడు అన్నాడు.
సాయంత్రం ఇంటికి వెళ్ళాను. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత చూడు అన్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాను, తర్వాత వచ్చి చూశాను. నువ్వు ఒక వారం తర్వాత వచ్చి చూడు అన్నాడు. వారం తర్వాత అన్నాడు, నీకు అపాయింట్మెంట్ పోస్ట్లో వేశారు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకో అన్నాడు. నాకు కన్నీరు ఆగలేదు. ఆయన నా వద్ద నుంచి ఏ సహాయం కోరలేదు. ఆయన నాకు పరిచయస్తుడు కూడా కాదు. ఎప్పుడో ఒక్కసారి పరిచయమైన ఒక ఆఫీసర్, ఆయన రిటైర్ అయిపోయాడు. ఆ తర్వాత ఆయన అడిగాను, సార్ మీరు నాకు సహాయం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే, నాకు తెలియదు బాబు, నిన్ను చూచిన వెంటనే నీకు సహాయం చేయాలి అని నాలో ఉన్న ఆ మనసు చెబుతూ ఉంది నేను నీకు సహాయం చేయాలని. ఇతనెవరా, నేనెందుకు చేయాలని నేను ఒక్కోసారి ఆలోచించినప్పటికీ నన్ను బలవంతం చేస్తూ ఉంది. ప్రభువుకి నేను వందనాలు చెప్తూ ఉన్నాను. ప్రభువా, చివరి గడియ దాకా తీసుకొచ్చావు. విశ్వాసం అంటే దాదాపు 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 2-3 ఇంటర్వ్యూలు అటెండ్ చేసేవాడిని. అయినా ఉద్యోగం రాలేదు. కుటుంబాన్ని తీసుకెళ్ళాలి. ఒకవైపు పరిచర్య, ఇంకోవైపు కుటుంబం. ఈ రెండిటి మధ్య పరిగెడుతూ ఉన్నాను. ఎలా చేయాలి? అబ్రహాము చివరి తన కుమారుని కట్టెలపై పెట్టేంత వరకు కూడా విశ్వాసంగా ఉన్నాడు, తిరిగి పొందగలను అని. కత్తి చేతపట్టుకున్నప్పుడు కూడా విశ్వాసంలో ఉన్నాడు, తిరిగి పొందగలను. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఈ సంతానమును ఇసుక రేణువులలో విస్తరింపజేస్తానని. ఆ దేవుడు విశ్వాసంతో మరి ఇక ఒక నెలలో అయిపోతుంది, నా ఏజ్ బార్ అయిపోతుంది. ఆ నెలకు ముందే ప్రభు నాకు ఆ సహోదరుని ద్వారా ఆ ఉద్యోగం ఇప్పించాడు. కనుక ప్రియులారా, మనం విశ్వాసంలో ఎదిగే కొలది చివరి గడియ వరకు తీసుకెళ్తాడు ప్రభు. తన విశ్వాసం ఎంతవరకు ఉందా అని. మనం మధ్యలో మన సొంత ఆలోచనలతో దానిని పొందాలి అంటే అది పాపం. అది దేవుని దృష్టికి నచ్చదు. దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేసిన ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను రెండు ఇస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రభు యొద్ద మోకాళ్ళపై ప్రభు వైపు చూద్దాం. యోహాను భక్తుడు రాసిన ఆ మాటల్ని మనం గుర్తు చేసుకుందాం. మనం పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. సంఘస్థులారా, దేవుని పిల్లలారా, దేవుని రక్తంలో కడుగుబడిన వారులారా, రక్షింపబడ్డాం, ప్రభు వల్ల పాలు పొందుతూ ఉన్నాం, ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నాం, పరిచర్య చేస్తూ ఉన్నాం అంటూ మనలో ఎన్ని అడ్డుబండ్లు ఉన్నాయో, ఎన్ని నలకలు దేవునితో సహవాసం చేయకుండా ఆపిస్తున్నాయో, ఆత్మీయ జీవితం కొనసాగించలేకుండా అది పాపము అని తెలియకుండా దాన్నే చేస్తూ ఉన్నామో గుర్తు చేసుకుందాం. యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి పాపము చేస్తుంది. నంబర్ 1, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా సంఘంలో మనతో ఉన్న సహోదరులని ఎంతమందిని మనం చూడని దాన్ని చూచినట్లు చెప్పుకుంటూ ఎంతమందిని గాయపరిచామో, ఎంతమంది ప్రభు నుంచి నా నుంచి వెనుకబడిపోయారో, ప్రభు సన్నిధిలో లేకుండా, ప్రభు సహవాసం లేకుండా. పరిశీలించుకుందాం. రెండవదిగా, మరి మేలైనది ఎరిగి ఉండియు దాన్ని చేయకపోవటం పాపం. యాకోబు పత్రిక 4:17 చూస్తున్నాం. ఎరిగి ఉండియు చేయని వానికని ఆ పదం నన్ను చాలా బాధ పెట్టింది. నా వల్ల అవుతుంది, అయినా నేను చేసి పెట్టట్లేదు, సహాయం చేయట్లేదు. కోపపడుడి కానీ పాపము చేయకుడి. మరి ప్రభు కోపానికి ఒక సమాప్తం ఉంది. అయితే నా కోపం ఇంకా నాలో మండుతూ ఉంది. వారిపై ఎన్ని సూర్య అస్తమయాలు వెళ్ళిపోయాయో నేను గమనించానా? ప్రభు వైపు చూద్దాం. 4వదిగా, విశ్వాసము కానిది ఏదో అది పాపము.
మన సొంత ఆలోచనలో ఒకదాన్ని పొంది ఇది ప్రభు ఇచ్చాడని చెప్పుకోవటం విశ్వాసం కాదు. ప్రభు ఇచ్చేంత వరకు వేచి ఉండటం. కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. గుర్తుపెట్టుకోండి దయచేసి. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. ప్రభువుకి జీవితంలో అన్నిట్లో ప్రాముఖ్యత ఉండాలి. కనుక దేవునితో సహవాసం చేయకుండా దేవునితో మనం పరిచర్య చేస్తున్నామని చెప్పుకుంటూ దేవుని దూరంగా చేసుకున్న ఈ 4 కార్యాలలో ఏది మన మధ్య ఉందో ఈ రాత్రి వేళ సమయంలో ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మనకు కొద్ది సమయం ఉంది కనుక పరీక్షించుకుందాం. దయచేసి అందరు మోకాళ్ళ పైకి రండి, కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. విమోచకుడు నీ యొద్దకు ఎప్పుడు వస్తాడంటే తిరుగుబాటు మల్లుకొని, ముందే చూసుకున్న యెషయా గ్రంథం 59:20లో తిరుగుబాటు చేయటం మాని మల్లుకొనిన వారి యొద్దకు విమోచకుడు వచ్చును. ప్రభువా, నేను చేసే తిరుగుబాట అయితే నన్ను క్షమించయ్యా. యథార్థతని నేను వ్యత్యాసపరిచి తిప్పి మాట్లాడి పాపం చేశానయ్యా. నా వల్ల మేలు చేయ వీలవుతుంది, అయితే దాన్ని చేయకుండా ఆపేసి పాపం చేశాను. ఇతరుల మీద కోపడుతూ ఉన్నాను, ఆ కోపాన్ని తీసేయలేక నా హృదయంలో మండిపోతూ ఉంది. ఎన్నో సంవత్సరాలైంది ఈ సహోదరుని నేను నా హృదయంలో అతని గురించి కోప్పడి ఇంకా సరి చేసుకోకుండా ఉన్నాను. ప్రభువా, మరి 4వదిగా నేను విశ్వాసిని అని చెప్పుకుంటూ దాని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ప్రభు ఇచ్చేంత వరకు అని చూడకుండా మధ్యలో నా సొంత ఆలోచనతో దూరి ఎన్ని కార్యాలు మీకు తిరుగుబాటు చేశానో వీటిపైన మనసుంచుతూనే విశ్వాసిగానే ఉంటున్నాను. సన్నిధినే ప్రభువా, మరి నేను ఎలా అనుభవించగలను? మీ సన్నిధిలో సంతోషాన్ని, మీ సన్నిధిలో ఆశీర్వాదాన్ని నేను ఎలా అనుభవించగలను? ఈరోజైనా వాటిని విడిచి ప్రభు వైపు తిరగవా. ఆయన సన్నిధి కాంతి చేత, మన పునరుద్ధాన బలము చేత, ఆత్మ నింపుదల చేత, శరీరం యొక్క ప్రాబల్యము నుండి, లోకం యొక్క ప్రలోభం నుండి, అపవాది యొక్క ప్రేరేపణ నుండి నీకు జయాన్ని కలుగజేస్తాడు. మనకు